భార్యకు నార్మల్ డెలివరీ కావాలంటే భర్త ఈ పనులు చేయాల్సిందే. గర్భం దాల్చినప్పటినుంచి బిడ్డ పుట్టే వరకు మహిళకు అన్ని విధాల సహకారం అవసరం. ఉమ్మడి కుటుంబాలు ఉన్న రోజుల్లో అందరూ పక్కన ఉంటూ కంటికి రెప్పలా చూసుకునేవారు. కెరీర్, ఉద్యోగాల పేరుతో ఊరికి, అమ్మనాన్నలకు చాలా మంది దూరంగా ఉంటున్నారు. తొలి కాన్పు ఎక్కువగా పుట్టింట్లో చేస్తుంటారు. ప్రస్తుత కాలంలో సిటీల్లో వైద్య సదుపాయాలు ఉండటంతో ఫస్ట్ కాన్పులు ఇక్కడే చేస్తున్నారు. ఈ క్రమంలో కన్నవారి స్థానంలో కట్టుకున్నవారే సపర్యలు చేస్తున్నారు. భార్య గర్భం దాల్చినప్పటినుంచి ప్రసవం వరకు భర్తలే చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ప్రస్తుతం ఉద్యోగాలు చేసే మహిళలకు మెటర్నిటీ లీవ్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని సంస్థలు పురుషులకు సైతం మెటర్నిటీ లీవ్స్ ఇస్తున్నాయి. వీటిని ఉపయోగించుకుంటూ భార్యకు బిడ్డ పుట్టే వరకు మహిళను కనిపెట్టుకుంటూ సహకారం అందిస్తున్నారు. వైద్యపరమైన జాగ్రత్తలు పాటించడం వల్ల చాలా వరకు సాధారణ కాన్పులు అవుతున్నాయని వైద్యులు అంటున్నారు. ఈ రోజుల్లో కాన్పు అంటే ఒక్క మహిళదే బాధ్యత కాదని, భార్యతో సమానంగా భర్త సహాయం అందించాలి. పెద్దవారు లేని ఇళ్లల్లో భర్త మరింత కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అది పుట్టబోయే బిడ్డకు ఎంతో మేలు చేస్తుంది. ప్రస్తుతం అవసరం ఉన్నా లేకపోయినా సిజేరియన్లు చేస్తున్నారు. ఇందులో అటు ఆస్పత్రులే కాకుండా గర్భిణి కుటుంబ సభ్యుల పాత్ర ఉంటోంది. నొప్పులు భరించలేరన్న భయంతో కొందరు ఫలానా ముహూర్తానికే బిడ్డ పుట్టాలంటూ మరికొందరు సిజేరియన్ చేయిస్తున్నారు. ఇవన్నీ సరికాదని వైద్యులు అంటున్నారు. మహిళ ఆరోగ్యం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం దృష్ట్యా సాధారణ ప్రసవమే మంచిది. భర్తలు సహకారం అందిస్తే ఇది సాధ్యమవుతోందని, ఇలా భార్యకు భర్త అన్నింటా చేదోడు వాదోడుగా ఉండటం పుట్టే బిడ్డకే కాదు, దంపతుల మధ్య అన్యోన్యతకు ఒక టానిక్లా పనిచేస్తుందని మానసిక నిపుణులు సైతం అంటున్నారు.